అన్న పదం రాసుకోండి. భార్యను సంపాదించుట. రాసుకోకపోయినా వస్తువు లేకపోయినా కనీసం వినండి. బైబిల్ గ్రంథంలో ఆదాముకు దేవుడు భార్యను సంపాదించడానికి ఆదాము శరీరాన్ని కోసాడు. ప్రయత్నం జాగ్రత్తగా గమనించాలి. ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము నుంచే పకటెముకలు తీశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అని దేవుడు ఒక భార్యను సృష్టించాలంటే ఒక స్త్రీని ఎలాగైనా సృష్టించగలడు. ఏ విధంగానే సృష్టించగలడు. ఆయనకి సృష్టికర్త. ఆయనకి అసాధ్యం అంటూ ఏముండదు. సమస్తమును సాధ్యం చేయగలడు. కానీ ఆయన ఆదాముకు భార్య కావాలంటే ఆయనలోంచి రావాలి. ఆయనలోంచి రావాలి. ఆయన ఎముకలోంచి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎముక కూడా తలపై నుంచి మెదడులోంచి తీయలే. కాలు పాదాల దగ్గర నుంచో, కాలు నరాల్లోంచో, లేకపోతే తొడల్లోంచో ఇంకేదో దేనిలో పార్ట్‌లో తీయలే. కానీ ఖచ్చితంగా ప్రక్కటెముకలోంచి తీశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి అందులో జాగ్రత్తగా ఎంత దేవుడు మనిషిని గురించి ఆలోచించాడో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం దేవుడి గురించి ఆలోచించడానికి సమయం ఉండదు కొన్నిసార్లు. బిజీ అయిపోతాం లోపల. శారీరకంగా బిజీ అయిపోతాం. కానీ దేవుడు మనిషి గురించి ఆలోచించిన విధానం ఎంత గొప్పది. అతనికి ఎక్కడి నుంచి తీసిన భార్య కాదు. అధికారి కూర్చుంది. మెదడులోని తీస్తే అధికారి కూర్చుంటది. తల మీద కూర్చుంటది. ఒకళ్ళు కాల్లోంచో, పాదాల్లోంచో తీద్దాం అనుకుంటే నరుడు ఆ యొక్క భార్యని అణగదొక్కేస్తాడు. మానవుడు. మరి నరుడు ఎప్పుడూ చేదోడు వాదోడుగా, ప్రేమగా, పరిశుద్ధంగా, యథార్థంగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా మగ వ్యక్తిని ఆదరించి, బలపరిచి, ఉజ్జీపరిచి, మంచి దైవికమైన స్థితిలో భర్తను ప్రేమించి కాపాడుకోవడానికి ప్రక్కటెముకే కావాలి. ప్రక్కటెముకలోంచి తీశాడు. జాగ్రత్తగా గమనించాలి. కనుక దేవుడు ఆదామునకు భార్యను వెతకడానికి, సంపాదించడానికి తాను కొంత ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. ఆ రీతిలో ఆ పక్కటెముకలోంచి తీసి ఆమెను స్త్రీగా చేసి అతనికి భార్యగా ఇచ్చాడు. అంటే జీవితాంతం వాళ్ళు ఏకశరీరులై ఏకతాత్పర్యం, ఏకభావం కలిగి వారు మాంసంలో మాంసం, శరీరంలో శరీరంగా జీవించాలి. అది దేవుని యొక్క పవిత్రమైన ఆలోచన, భావం, అతని అంతర్గతం అది. కానీ బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఏ పురుషుడు తన భార్య గురించి అంత ఆలోచించడు. నా భార్య పక్కటెముక అన్న సంగతి ఆలోచించు. నాకు భార్య ఏదో దగ్గర నుంచి చేసుకున్నాను. ఏదో కట్నం పుచ్చుకొని చేసుకున్నాను. లేకపోతే ప్రేమించి చేసుకున్నాను. లేకపోతే మరోలా చేసుకున్నాను. తల్లిదండ్రులను చూసి చేసుకున్నాను. ఏదో అనుకుంట తప్ప నా భార్య ప్రక్కటెముక అన్నది ఆలోచిస్తే అది సృష్టిలోని చాలా అద్భుతమైనటువంటి భాగం అది. మన శరీరంలో అద్భుతమైన భాగం. బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో రాయబడింది. కనుక అప్పుడు భార్యను తోలనాడడం గాని, భార్యను విసుకోవడం గాని, భార్యను తునీకరించడం గాని, భార్యను కొట్టడం గాని, చంపడం గాని, తిట్టడం గాని చేయడు. అదే నేను పక్కటెముక నుంచి తీయబడ్డానన్న సంగతి భార్య కూడా గుర్తుంటే, నేను అతనిలో భాగం. నాకు వేరే భాగం ఏం లేదు. జాగ్రత్తగా గమనించాలి. నాకు వేరే భాగం ఏం లేదు. నన్ను అతనిలో భాగం నేను. కనుక నా జీవితకాలం అంతా నేను ప్రేమించి, అతనికి ప్రేమిస్తూ, లోబడుతూ, భయం కలిగి ఉండాలన్న ఆలోచన. తప్పకుండా రావాలి. కానీ ఉండదు. ఎవరి అభిప్రాయాలు, ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి దీన్ని బట్టి వెళ్ళిపోతుంటారు. కానీ బైబిల్ గ్రంథం నిజంగా దేవుడు దైవ సృష్టిని పెట్టి వాడు భార్యాభర్తలుంటే అసలు కుటుంబంలో గలిబిడే ఉండదు. అసలు ఉండదు. అన్ని పరలోక కుటుంబాలే ఉంటాయి. మీకు అర్థమైందా? కనుక ఆదాముకు దేవుడు భార్యను సంపాదించడానికి ప్రత్యేకంగా ఆదామును గాఢ నిద్ర కలుగు చేయవలసి వచ్చింది.
ఆయన ప్రకటెముకను తీయవలసి వచ్చింది. ఆ ప్రకటెముకనికి స్త్రీ రూపం దాల్చవలసి వస్తుంది. ఒక ఆదాముకు భార్య చేయడానికి ఇంత దేవుడు ఆలోచించి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మంచిది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. అనేక జనులకు తల్లిగా ఆమెను దేవుడు ఆశించాడు. బైబిల్ గ్రంథం అవని. సరే, రెండో విషయానికి వద్దాం. యాకోబు భార్య. జాగ్రత్తగా గమనించండి. ఈ అబ్రాహాం, ఇస్సాకు ఇవన్నీ ఉంచండి. అన్ని చెప్తే టైం చాలు. యాకోబు భార్య. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29. 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి, హ్మ్. నీ నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. ప్రైజ్ గాడ్. నీ చిన్న కుమార్తెన రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. బానిసత్వం చేశాడు. ఓడగం చేశాడు. భార్యను సంపాదించడానికి ఓడగం చేశాడు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త గమనించాలి. అంటే భార్య తన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ గ్రహించాడు యాకోబు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. భార్యను ఎంత ఇంపార్టెంట్ ఆవిడకిచ్చాడు. ఆమె గురించి అంతా కొలువు చేయవలసింది. బానిసత్వంతో గొర్రెలు మేపి, మేకలు మేపి ఈ లాభాన్ని ఎంత దైవవాక్యాన్ని వ్యతిరేకతల పట్ల ప్రవర్తిస్తున్నా భరించి, ఎంత చిన్న చూపు చూసినా, ఎంత అవమానకరం కొన్నిసార్లు బాధ పెట్టినా, ఇవన్నీ భరిస్తూ మళ్ళీ దేవుడు తనకి ఎక్కడ చెప్పాడు, ఎక్కడ పిలవాలో, ఎక్కడ పిలుస్తాడో, ఎక్కడికి వెళ్ళాలో అవన్నీ చెప్పినంత వరకు, దేవుడు అతన్ని దర్శించినంత వరకు కూడా యాకోబు జాగ్రత్తగా మావగారిని భరిస్తూ వచ్చాడు. కొలువు చేస్తూ వచ్చాడు. భార్య గురించాడు మొత్తం 7 సంవత్సరాలు. మీరు బైబిల్ గ్రంథం గమనించండి. అతడు మొత్తం 21 సంవత్సరం రాహేలు, ఈ యొక్క పెద్ద భార్య లేయా, వీళ్ళిద్దరి గురించి మొత్తం తన ఇంట్లో, లాబాను యొక్క ఇంట్లో 21 సంవత్సరం కొలువు చేశాడు. బానిసత్వమే. ఉదయం వెళ్ళా గొర్రెలు మేపుకుంటూ, మేకలు మేపుకుంటూ, వాడికి కావాల్సిన సదుపాయం చేస్తూ ఇంకా దానిలోనే బతడమే. అతను ఒక గొర్రె కింద బతడమే తెల్లవారులేచి. అలాంటి పరిస్థితిని అంటే చేస్తే అప్పటికి అతనికి యాకోబుకి మోసం జరిగింది. ఒకరిని చూపించి ఒకరిని కట్టి మోసగించారు. బైబిల్ గ్రంథం గమనించండి. ఎంతో శ్రమపడి కొలువు చేస్తే గాని, బానిసత్వం చేస్తే గాని తనకి భార్య దక్కలేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక బైబిల్ గ్రంథం దేవుని యాకోబు ఈ రాహేలును ప్రేమించాడు. లేయాను ప్రేమించలేదు. బలవంతంగా అంటగడు. రాహేలును ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి కుమారులే ఇద్దరు, యోసేపు, బెన్యామీను. అందుకే యాకోబుకి యోసేపు అన్న చాలా ఇష్టం, బెన్యామీను చాలా ఇష్టం. గమనించండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, భార్యను సంపాదించడం ఎంత కొలువు, ఎంత భయంకర పరిస్థితి అవసరమా? ఆలోచించండి. సరే, ఇది రెండో పార్ట్. మూడో విషయం వద్దాం. యేసుక్రీస్తుకు భార్య కావాలి, శారీరకంగా కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా. ఏంటి ప్రభా అని ఆలోచించినట్లయితే, వీళ్ళిద్దరూ ఒకడు బానిసత్వం చేశారు. జాగ్రత్తగా గమనించండి. దేవుడే ఆదాముకి భార్యను సృష్టించడానికి ఆలోచించి ప్రకటనతో భార్యను సృష్టించాడు.
కానీ ఇక్కడ యేసుక్రీస్తు కంప్లీట్ గా డిఫరెంట్. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనం భారీగా మన జీవితంలో ఆయన స్వరూపంలో కట్టబడినంత స్థితి రావడానికి తన ప్రాణాన్ని సైతం బలిపెట్టవలసిన పరిస్థితి, తన ప్రతి రక్తం బొట్టు కూడా కార్చవలసిన పరిస్థితి. అంటే నేను అక్కడ ఆదాం గురించి ఆలోచించినప్పుడు, యాకోబు గురించి ఆలోచించినప్పుడు కంటే నా గురించి, మీ గురించి, సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని గురించి యేసుక్రీస్తు చేసిన త్యాగం ఒకసారి ఈ ఉదయకాలం జ్ఞాపం చేసుకుంటే, అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటాం. నా కొరకు దేవుడు నేను ఆయనకి భారీగా కుమారుడుగా ఉండాలని, పరిచారకులుగా ఉండాలని, శిష్యులుగా ఉండాలని, ప్రియురాలుగా ఉండాలని, భారీగా ఉండాలనే కడమ పరిస్థితి. భారీగా ఉండాలని దేవుడు ఇంత ప్రణాళికను వేసి చివరికి భారీగా నేను అవడానికి ఎంత శ్రమ, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత అవమానం, నింద, ఎన్ని వేదన భరించాడా. తన శరీరం చీల్చేశారు ప్రజలు. బైబిల్ గ్రంథం పరిశీలిస్తే దేవుని వాక్యంలో చాలా భయంకర చీల్చేశారు. అంత చిత్రవద చేయబడ్డాడు, శ్రమల పాలై. ఈ రోజు మనం ఆయన కొరకు శ్రమ పడలేదు. ఏం శ్రమ పడ్డా? ఏమీ లేదు. ఏం శ్రమ పడ్డావు? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. ఏం శ్రమ పడదు? ఏమీ లేదు. చేయగలిగింది చేస్తున్నా. దాని గురించి ఏదో నేను చేస్తాననే ఆర్భాటం. దేవునికి అంతా గమనించండి. మనం ఇంకా ఏం చేయలేదు. ఆయన గురించి అంత శ్రమ మన దగ్గర లేదు ఇంకా. ఆయన మనకు కొరకు శ్రమ పడినటువంటి శ్రమ చాలా భయంకర శ్రమ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం చదువు. 19 క్షమించండి. ప్రకటన 19:7 చదువు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ వస్తు సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక అది ఆయన భార్య ఇది ఎక్కడ సిద్ధపరచుకుంటున్నాడు? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. గలతీ 1వ అధ్యాయం 4వ వచనం చదువు. గలతీ 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను అప్పగించుకొనెను. ఉందా? 1 తిమోతి 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఫస్ట్ 2వ అధ్యాయం ఫస్ట్ 4-5 1 తిమోతి 2వ అధ్యాయం 4 నుంచి. ఆయన మనుషులను రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవజ్ఞానం గలవారు ఉండవలనని ఇచ్చించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఈయన అందరికీ విమోచన క్రయధనముగా తను సమర్పించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను అర్పించుకున్నాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 కావున వచనాలు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. మన దగ్గర అప్పగించుకునేది లేదు, సంపూర్ణ సమర్పణ లేదు, ఏమీ లేదు. భార్యకి ఎలా సిద్ధపడుతున్నావు? రక్షణ పొందిస్తే అయిపోతుందా? పరిశుద్ధాత్మ పొందిస్తే అయిపోతుందా? నీ అంతరంగంలో పుట్టవలసినవి పుట్టాలి.
గ్లోరీ గాడ్. దావీదుకి తెలిసింది, అర్థమైంది పరిస్థితి. నా అంతరంగంలో ఇంకా స్థిరత్వం లేదు. నేను చక్రవర్తిగా ఉండి ఆత్మీయం కలిగి అభిషేకం కలిగి తైలపు కొమ్ముతో అభిషేకించబడి కూడా నేను పాపం చేశాను. అర్థమైంది. బైబిల్ తాను అర్థం చేసుకున్నాడు పరిస్థితి. మరి నేను దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టడుగా ఎలా ఉండగలను? నా అంతరం స్థిరంగా కొన్ని పుట్టించు నాయన. నాలో లేవవి, నువ్వు పుట్టించాలి. పొట్టేలు లేదు అబ్రాహాము ఇస్సాకు బలి ఇచ్చినప్పుడు, లేదు, పొట్టేలు పుట్టించాడు దేవుడు. మన దేవుడు మన జీవితంలో కొన్ని పుట్టించాలి. ఆ దైవికమైన ప్రేమ, ఓర్పు, సహనం, ఆత్మీయత, పరిశుద్ధ, అభిషేకం, వాక్యానుస జీవితం, విధేయత, నమ్రత, దేనతో పుట్టించాలి. వెంటనే వచ్చేవు ఆయన పుట్టించాలి. అందుకే దావీదు అన్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించున్నాయన. అది నూతనంగా ఈ సంవత్సరం నా జీవితంలో, మీ జీవితంలో ఏవో పుట్టాలో పుట్టాలి. అప్పుడే ప్రభువుకు అనుకూలంగా బతుకుతాం, ప్రభువుకి ఇష్టంగా బతుకుతాం, ప్రభువుకి మమితిచ్చే బతుకు బతుకుతాం. ప్రభు దగ్గర బలా మంచి దోస అనిపించుకునే స్థితి బతుకుతాం. ఆయన ఏ పుట్టించో ఇంకా మళ్ళీ కొన్ని పుట్టించవలసి ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మానవుని యథార్థవంతుడిగా సృష్టించను కానీ మానవుడు తంత్రములు కల్పించుకో. మరి తంత్రాలు ఉన్నాయి కదా, ఆలోచించండి. మాలో ఇంకా పుట్టవలసినవి ఏమున్నాయో అవి పుట్టించమని దేవుణ్ణి అడిగి, ఇంకా నాలో ప్రేమ పుడతలేదు, ప్రేమ పుడతలేదు, ఇంకా సరైన మనసు పుడతలేదు, సరైన అవగాహన పుడతలేదు, సరైన వాక్యానుసరం ఎదురుగా ఉంటాం, ఎదురెదురు ఉంటాం, సరైన అవగాహన ఉండదు, సరైన ప్రేమ ఉండదు, సరైన దీనత్వం ఉండదు. నువ్వెవడా అన్నట్టు పరిస్థితి. క్రైస్తవులు, భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం, సేవకుడు, సంఘం ఇలా ఉంటుంది. ఆలోచించండి. కనుక దేవుని బిడ్డ, ఎవరి సంగతో మనకు అనవసరం. మన సంగతి మనం యోచించుకుంటే, ఆయన భారీగా సిద్ధపడడానికి అవసరం సంపూర్ణ స్థితి మన దగ్గర ఉండాలంటే నేను మీరు కూడా మనలో కొన్ని పుట్టాలి. యాకోబుకి సరైన రీతిలో పశ్చాత్తాపం పుట్టింది. ఉన్న అందరు ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడే ఆయన సరైన వ్యక్తిగా మారాడు. అంతవరకు మారలేదు. ఒక పక్క అన్న భయం, మరో పక్క పరిస్థితులు, పక్కన భార్యలు, పిల్లలు, మేకల మందలు, ఎన్ని పరిస్థితి ఉంది. చివరికి భయం, ప్రాణభయం వెంటాడిస్తుంది. అందుకే దేవుడు ఒక్కటి మిగిల్చి తన అంతరంగంలో ఏం పుట్టించాలో పుట్టించాడు. అతడు కన్నీరు కార్చి దేవుని దూతను బతిమలాడిన, దూతని అంగలార్చాడు, కన్నీరు కార్చాడు, మొరపెట్టాడు. బైబిల్ తెల్లవారేసరికి అతని చేతిలో దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. అన్న అంత దూరంలో ఉండగానే సాగిలి పడ్డాన్ని పుట్టించాడు. దేవుడు దీనత్వాన్ని పుట్టించాడు. సాగిలి పడ్డం నేర్చుకున్నాడు, వెళ్ళాడు. దేవుడు అద్భుతం చేసి తన అన్నతో సమాధానం ఏర్పరిచాడు. పుట్టాలి. దేవునికి స్తోత్రం కనుక ఒక భర్త మీద భార్యకి సరైన ప్రేమ పుట్టాలి. ఒక భార్యకి భర్త మీద సరైన ప్రేమ పుట్టాలి. క్రైస్తవులు తల్లిదండ్రులు పిల్లల మీద సరైన ప్రేమ పుట్టాలి. బట్టలు కొన్నాం, ఏదో రింగులు కొన్నాం, ఆభరణాలు కొన్నాం, ఇవి కాదు. ఇది ప్రపంచంలో అన్యులు చేస్తారు. వాళ్ళు కూడా బాగా చేస్తారు. అది సరైనది కాదు. మన బిడ్డలకి మనం దైవికండి, మనం దైవత్వాన్ని నేర్పించాలి. అది నాకు మీకు అవసరం, మన కుటుంబాలకు అవసరం, తల్లిదండ్రులకు అవసరం. అది మన పిల్లలకు దైవత్వం నేర్పించాలి. దేవుని వాక్యాన్ని దీనత్వం నేర్పించాలి, ప్రేమ నేర్పించాలి, అభిషేకం. అమ్మ పలానా వాడిని గసుతున్నాడు అన్న, నువ్వు అట్లా చేయమాక. పలానా వాడు కొడుతున్నాడు, నువ్వు కొట్టేరా, నువ్వు చంపే, నువ్వు తిట్టే. క్రైస్తవులకి అన్యులకి అర్థం లేదు. నేర్చుకుందాం. మన కుటుంబాలు మనమే కట్టుకోవాలి కదా. కనుక దేవుని బిడ్డ, నాకు మీకు కూడా ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అన్నం పెట్టాం, బిర్యానీలు పెట్టాం, మంచి బట్టలు కొన్నాం. ఇది ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు చేస్తాం. నీ బిడ్డకు ఆత్మీయత ఏ మోతాదులో నేర్పిస్తున్నాం.
ఏ స్థాయిలో నేర్పిస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. అది లేకపోతే మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నాకు మీకు కూడా వాళ్ళు తిరుగుబాటుదారు. నువ్వు కూడా తిరుగుబాటు చెయ్యి. నువ్వు ప్రేమగా ఉండు. నీ ప్రేమ వాళ్ళు తిరుగుబాటుదారు మార్చాలి. అలా నేర్పించాలి. నువ్వు కూడా నువ్వు జవాబు చెప్పే. నీ పిల్లకి రాడికల్ నేర్పిస్తున్నావు, నీ కొడుక్కి, కూతురికి. తిరగబాటు నేర్పిస్తున్నావు. నీ బిడ్డలకి దైవత్వం నేర్పించాలి. దేవుడు నాకు మీకు కోపించును కాక దైవత్వం నేర్పించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ నాకు మీకు కూడా ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. మనకు భార్య సిద్ధపడాలంటే, దేవునికి భార్యకి యేసే క్రీస్తుకు భార్య సిద్ధపడాలంటే మనలోనే ఆ యాకోబు వచ్చిన పశ్చాత్తాపం, దైవత్వపు దేవుని భయం, ఆ వణుకు మనలో పుట్టాలి. మనలో అందుకే నూతన సంవత్సరంలో ఏవి పుట్టవలసినవో అవి పుడితే గాని నువ్వు సరైన భార్యగా, సరైన భర్తగా మనం దేవునికి అనుకోని భార్యగా తయారవ్వాలి. అందుకే దావీదు చాలా మంచి ప్రార్థన చేశాడు. పాపం చేసిన తర్వాత నా అంతరంలో నూతనంగా స్థిరమైన మనసు పుట్టించున్నాడు. ఎందుకంటే ఆ స్థిరత్వం తప్పట్టే కదా పాపం చేశాడు దావీదు. కనుక నాలో అంతరం నూతన మనసు పుట్టించుతాడు. దైవిక వివేకం, దైవిక వాక్యాస జీవితం, ఆ దీనత్వం, విధేయత నాలో పుట్టించు ప్రభా. ఆ నమ్మకతను పుట్టించు నాయన. ఆ ప్రేమను పుట్టించు నాయన. నిజమే ఆ వ్యక్తిని ప్రేమించలేము, కానీ ప్రేమను పుట్టించు ప్రభా. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థమైందా? సౌలు దావీదు మీద 32 సార్లు బల్లి విసిరాడు. అదే దావీదు సౌలు అవకాశం వచ్చింది, బల్లం విసరక్కలేదు, డైరెక్ట్గా వెళ్ళి పొడి చేసి కానీ అతనిలో ఆ స్థిరమైన మనసు నూతనంగా దేవుడు పుట్టించడం వలన అభిషక్తు నేను పుట్టుకోనక్ష. దేవునికి స్తోత్రం. నాకైనా మీకైనా ప్రతి ఒక్కరు నేర్చుకుందాం మన జీవితాలను. అంతరంగంలో పుట్టవలసిన దైవత్వం కలిగిన వాక్యానికి సంబంధించిన విషయాలు పుడితే అవి మన జీవితాన్ని ఎంతో ప్రభావితంగా, ఆత్మీయంగా, ప్రభువుకు మహిమకరంగా, క్రీస్తుకు భారీగా సిద్ధపరచుకోవడానికి అవసరం కొన్ని సంగతులు మన జీవితంలో కలుగుతాయి. దేవునికి స్తోత్రం. అది లేకపోతే మనం ఆయనకి భారీగా తయారవలేం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ఏం రేపు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, ముడతైనను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట తాను నిలబెట్టుకున్నవారని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తను అప్పగించుకొనెను. ఆయన దగ్గర అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఇంత దైవికమైన స్థితి. ఒక భారీగా తయారవ్వాలంటే చిన్న విషయం అండి. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు భారీగా సిద్ధపరచుకుంటుంది. మరి సిద్ధపరచుకోవాలి కదా మనం. అంచేత నేను మీరు కూడా ప్రార్థన చేయవలసిన ప్రార్థన, నా అంతరంగంలో కొన్ని దైవిక విషయాలు పుట్టించు నాయన. నేను ఎవరిని ద్వేషిస్తున్నానో, ఎవరిని ప్రేమించలేకపోతున్నానో, ఎవరికి సరిగా వాక్యానుసరంగా చూడలేకపోతున్నానో వారి పట్ల ప్రేమను పుట్టించు నాయన. నేను అందరి స్త్రీలకి చెప్తున్నాను, ఈవెన్ నా భార్యకి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నీ ఉంటున్న పరిస్థితిని బట్టి నీ పిల్లలు ఉంటారు. ఎక్కడి నుంచో రాదు, మన ఇంట్లోంచి పుడుతుందా పాపం. మనం ఎంత దైవిక నెమ్మదిగా దేవునికి అనుకూలంగా ప్రభువు ఆత్మానుసారంగా ఉంటాం, దాన్ని బట్టి బిడ్డల మనస్తత్వాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. వద్దు, మన దేవుడు మన బిడ్డలకి మనం చెప్పాల్సింది దైవికంగా ఉండమ్మా, దైవికంగా ఉండయ్యా, ఆత్మీయంగా ఉండయ్యా. వాళ్ళు ఎవరో ఏదో ఉన్నారని నువ్వు అలా ఉండకయ్యా. అలా ఉంటే నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. వాళ్ళ సంగతి అలా ఉంది, వాళ్ళ పాపాన్ని వాళ్ళు అప్పగించుకుంటారు. నీకు నువ్వు దేవుని దృష్టిలో వ్యతిరేకం కావు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. కనుక ప్రభువుకి
భార్యగా తను తాను సిద్ధపరచుకుంటూ ఆ పనిలో ఉంది సంఘం. ప్రకటన గ్రంథం అందుకే రాస్తాడు. ఇప్పుడు సిద్ధపరచుకునే పనిలో ఉంది సంఘం. నేను మీరు సిద్ధపరచుకోవాలి కదా. అప్పుడు మనలో పుట్టవలసిన పుట్టాలి కదా. తీసివేయవలసిన తీసివేసుకోవాలి కదా. అభివృద్ధి పరచవలసిందిగా యేసు ప్రభు ఎలా నిలబెట్టాలి మనం కోరుకున్నాడో ఆ రీతిలో మనం నిలబడాలి కదా. మహిమగల సంఘంగా నిరపరాధంగా నిర్దోషంగా పరిశుభ్రంగా ఆయన నిలబెట్టాలని కోరుకున్నాడు. మహిమగల సంఘం నిలబెట్టాలని కోరుకున్నాడు కదా. అలా మనం నిలబడడానికి కావాల్సిన స్థితి ఉండాలి. అప్పుడే కదా నువ్వు భార్యవి. నేను మీరు అప్పుడే కదా భార్య అవుతాను. అందుకు తను ప్రతి రక్త బొట్టును చెందించి తను సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఆదాము సంపాదించిన భార్య కంటే, యాకోబు కొలువు చేసి సంపాదించుకున్న భార్య కంటే, యేసుక్రీస్తు త్యాగం చేసి సంపాదించుకున్న భార్యకి ఎంత విలువ ఉంది. జాగ్రత్తగా గమనించండి. యాకోబు భార్య పరిపాలించలేదు. గుర్తుపెట్టుకోండి. ఆదాము భార్య అవ్వ పరిపాలించలేదు. కానీ యేసుక్రీస్తు భార్య 1000 ఏళ్ల పరిపాలన. యేసుక్రీస్తుకు తయారయ్యే భార్య 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. పరిపాలిస్తేస్తాం మన ప్రభుత్వాన్ని. అంత అధికారం ఇచ్చాడు. కాబట్టి భార్య తయారంటే ఎంత దీనత్వం, ఎంత నమ్రత, ఎంత విధేయత, ఎంత విశ్వాసం, ఎంత దైవికమైన స్థితి మన దగ్గర కావాలి. దానికి నాకు మీకు ఎంత ఇది కావాలి. అందుకే నేను మీరు మనందరం నేర్చుకుందాం. తండ్రి సహాయం చేయ ప్రభా, సహాయం చేయండి. ఆ దైవికమైన స్థితి తను తాను సిద్ధపరచుకున్న దైవికమైన స్థితి మా అందరికీ దయచేయండి. ఏదో భార్య అంట కాదు. క్రైస్తలా మనం శారీరకంగా ఉన్న భార్య ఉన్నట్టు శారీరక యేసుక్రీస్తు భార్య ఉంటే అవదు. అవదు. యేసుక్రీస్తు భార్య వేరు. ఆ భార్య ఆ లక్షణాలు, ఆ గుణగణాలు మనలో రావు. ఆ స్వరూపం, ఆ యేసుక్రీస్తు ప్రేమ స్వరూపం మనలో రావాలి. అప్పుడు ఆయనకు అనుకూలంగా మన గొర్రె పిల్ల వాహమోసలు ఆయనకి మనకి దేవుడు అద్భుతమైనటువంటి వాహనం జరిగిస్తాడు. అంత కృప దేవుడు మనకి దయచేయను గాక. దేవా, దయచేస్తే నాలో అంతరంగం ఏం పుట్టాలో, నా మనసులో ఏం పుట్టించాలో వాక్యానుసారం పుట్టించండి. వాక్యానికి వ్యతిరేకం, ఆత్మకు వ్యతిరేకం నా హృదయం నుండి, నా మనసు నుండి, నా జీవితం నుండి తీసివేయను అని ప్రార్థించండి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ కూడా నాకు మీకు కూడా అవసరం. నాకు మీకు అందరికీ అవసరం. అందుకే మనలో ఆయస్కర మార్లు, పనికిరాని తీగలు, చేదని వేర్లు, పులుసుని పిండి ఇవి తీసివేయబడాలి. అప్పుడు ఏమి పుట్టించాలో అవి పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గాడ్. దేవుడు తన మాటలు మనకు దీవించును గాక. యేసుక్రీస్తు భార్య ఎంత కష్టం చేస్తాడు నువ్వు గుర్తుపెట్టుకోండి. మొదటి వాడు ఎవరు పరిపాలించలేరు. యేసుక్రీస్తు భార్య ఒకటే పరిపాలన అధికారం ఇచ్చాడు. మనకి సార్వత్రిక సంఘ పాలిభాగస్తులం కావాలి. యేసుక్రీస్తు భార్యగా మనం సిద్ధపరచుకోవాలి. ఆ యేసును పోలిన జీవితం నాకు మీకు కావాలి. అందుకే నేను మీరు చాలా ప్రయాసపడాలి. చాలా తగ్గించుకోండి. చాలా నలుగొట్టుకోవాలి. చిన్న సంగతి కాదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. నీకు అర్థమైందా? ఎస్. కన్ను మూసుకోండి. తండ్రి పాటల దగ్గర ప్రార్థన చేస్తాను. నేను చెప్పినటువంటి సువార్త విషయంలో, ప్రార్థన విషయంలో కూడా స్త్రీల గురించి ఎవరు భేదాభిప్రాయం కలిగి ఎవరు మనసులో ఎదురు పెట్టుకొని నిలిచి మీకు వీలైతే 2 వారాలు 2 వారాలు చేయండి. లేదు 4 వారాలు స్వార్థకి వెళ్తుంటే స్వార్థ మీకు దేవుడు ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రేరేపిస్తారో చేయండి. భేదాభిప్రాయం ఇటు తిప్పుకోవడం అటు తిప్పుకోవడం అలాంటి దైవ వాక్యం చేయకండి. దానికి మీకే దేవుడు మీకు ఎలా పశ్చాత్తాపం ప్రేరేపిస్తే 4 వారాలు స్వార్థకి వెళ్తే స్వార్థి, 2 వారాలు చేద్దాం 2 వారాలు చేద్దాం భాష చేయండి. లేదు మీకు ఎలా దైవికంగా దేవుడు ఆత్మ ప్రేరేపిస్తారు. దీంట్లో చిన్న విషయంలో కూడా చిన్న సూదంత మనం కూడా తప్పు ఇది రాకూడదు. సేవకుడు అంటే దేవుని సంఘానికి వేరే ఆలోచన. నేను నియంత్రణ కాదు. నేను తండ్రిని, సేవకుడిని. మీ ఇష్టానికి అప్పగిస్తాను. మీ ఆలోచన దైవ చిత్తం ఎలా ఉంటే ప్రైజ్ గాడ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేద్దాం.
ప్రేయర్ చేయండి. ఆత్మ ద్వారా